తెలంగాణపై వరుణుడు దండయాత్ర చేస్తున్నాడు. అల్పపీడన ప్రభావంతో నాన్ స్టాప్ గా ప్రతాపం చూపిస్తున్నాడు. జోరు వానలకి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో చెరువులు అలుగుపారుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో అందరూ అలర్ట్ అవుతున్నారు. ఎక్కడెక్కడ ఏ అలర్ట్ జారీ చేశారో ఇప్పుడు ట్రాక్ చేద్దాం. తెలంగాణలో ఇప్పుడు మామూలు వర్షాలు పడట్లేదు. మేఘాలు కుండపోతగా కురుస్తున్నాయి. వరుస అల్పపీడనాల ప్రభావంతో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో నాలాలు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ నదుల్లా మారాయి. ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోవైపు పశ్చిమ, మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడుతుందని జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హన్మకొండ, జనగామ, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో అప్రమత్తమైన డీఆర్ఎఫ్ సిబ్బంది వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై వరుణుడు దండయాత్ర చేస్తున్నాడు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుంపెళ్లి మొరంవాగుపై ఉన్న వంతెన ప్రమాదకరంగా ఉండటంతో రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. ఓ గర్భిణిని అత్యవసర పరిస్థితుల్లో పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా నర్సాపూర్ గ్రామంలోని సేమ్ సీన్. పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతున్న మహిళలను పోలీసులు వాగు దాటించారు. భారీ వర్షాలతో కొమరం భీం జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు కలెక్టర్. మంచిర్యాల జిల్లా ముత్తాపూర్లో వరద బీభత్సం సృష్టించింది. ఇళ్లలోకి నీరు చొచ్చుకుపోవడంతో గోడలు కూలిపోవడం, ఇంటి సామాన్లు దెబ్బతిన్నాయి. కన్నెపల్లి మండలంలోని సాలిగాం గ్రామాన్ని ఖాళీ చేయాలని డప్పు చాటింపు చేయించారు అధికారులు. మనం సామాన్లు ఇళ్ల సామాన్లు చదువుకొని మేరీ మాత స్కూల్కి పోవాలి చెప్పి లేదనుకోలే. ఖమ్మం జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో వానలు దండిగా పడుతున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదతో యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సంగెం, బొల్లెపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిపివేసి బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్షాల నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులకు 4 రోజులు సెలవులు రద్దు చేశారు. కాలువలు, చెరువులు, ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికలతో ఉమ్మడి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఆయా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులతో మాట్లాడుతూ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ప్రజలకు తక్షణ సహాయం, సమాచారం అందజేసేందుకు వీలుగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ప్రకటించారు.